వెల్కమ్ బ్యాక్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. ఉదయం 7 గంటల నుంచే క్షేత్రస్థాయిలో ప్రధాన పార్టీల నేతలు మోహరించి వారి ప్రచారాన్ని చేస్తున్నటువంటి క్రమం చూస్తున్నాం. ఎవరి కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి జూబ్లీ హిల్స్ దక్కించుకునేది మేమే అని, అటు బీఆర్ఎస్ ఖచ్చితంగా మా సీటు మీరు నిలబెట్టుకొని తీరుతామా అని అంటున్నారు. కాంగ్రెస్ ఈసారి అధికారం మాది, ఈ సీటు మాదే అని చెప్పేసి ధీమా ఉన్నారు. అండ్ బీజేపీ విషయానికి వస్తే మేము కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతామన్న ధీమాను అటు కిషన్ రెడ్డి గారు నిన్న వ్యక్తం చేసినటువంటి క్రమంలో మాట్లాడదాం. గెస్ట్లతోని వాళ్ళ వాయిస్ తీసుకుందాం అన్ని పార్టీలకు సంబంధించి. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఏఐసీసీ కోఆర్డినేటర్ నుమాన్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ అమర్నాథ్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి అమర్నాథ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారు. నమస్తే అండి నాగేంద్ర గౌడ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం. నమస్తే అండి నుమాన్ గారు. అయితే కాంగ్రెస్ పథకాలు సంక్షేమమే గెలిపిస్తుంది అనుకుంటూ మాకు ఓటేయకపోతే పథకాలు రద్దవుతాయి అన్న దిశగా మాట్లాడుతోంది, ప్రచారంలో కాస్త ఎక్స్ట్రీమ్గానే వెళ్తోంది అని అంటున్నారు. So essentially very good morning to everybody, panel members as well as all the viewers. మనం ఎలక్షన్స్ గురించి ఏదైతే చూస్తున్నామో ఈ బై ఎలక్షన్స్ అకాల మరణం వల్ల మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల వచ్చినటువంటి ఈ ఎలక్షన్స్ మేము అధికారంలో వచ్చిన తర్వాత ఇది 22nd month, 22 months అయిపోతారు. రేపు 7వ తారీఖు వచ్చిన తర్వాత సో మేము ఒక రెఫరెండంగా మేము భావిస్తున్నాం. మేము ఏదైతే ప్రజల మధ్యకు తీసుకెళ్ళినామో, మేము హామీలు ఇచ్చినామో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చిన తర్వాత మేము అది అమలు చేసే దిశగా మేము పోతున్నాము. 100% ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు తెలంగాణలో. అందుకని చెప్పేసి మేము ఒకటే మాట అంటున్నాము, బాబు మీరు ఓట్ వేస్తే మేము ఇక్కడ గెలిపిస్తే ఈ గవర్నెన్స్ అనేది, ఈ ప్రజాపాలన అనేది కంటిన్యూ అవుతుంది. అనవసరంగా లేనిపోని ఇబ్బందులు సృష్టించుకోకూడదు అనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. ఇప్పుడు లేనిపోని ఇబ్బందులు ఏముంటాయని చెప్పేసి నేను మీకు చెప్తున్నాను. ఏదైతే ఈ పార్టీ 0 ఎంపీలుగా గెలిచి ప్రజల్లో కంప్లీట్గా డైల్యూట్ అయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అటువంటి వారు మళ్ళా ప్రజల మధ్యలోకి వస్తున్నారు. అటువంటి దోపిడీదారులు మళ్ళా ప్రజల మధ్యలోకి వచ్చి ఏదో రకంగా మేము ఉన్నాము అని చెప్పేసి వారి ఎగ్జిస్టెన్స్ని ప్రూవ్ చేసుకునే విధంగా వారు ముందుకు వస్తున్నారు. వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకూడదు అని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారు మాట్లాడుతున్నారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నాను. మేము 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చినామో ప్రతి ఒక్క గ్యారెంటీ 2028 వరకు మేము ఎలక్షన్స్కి పోయే ముందు ప్రతి ఒక్క గ్యారెంటీ 100% అమలు చేస్తాము. ఇప్పటికీ మెజారిటీ ఆఫ్ గ్యారెంటీలు మేము అమలు చేస్తున్నాము. ప్రతి గ్యారెంటీ ఇన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా సరే మేము అమలు చేస్తున్నాము. దాని ప్రజలు చూస్తున్నారు. ప్రజాపాలన కొనసాగాలి నిరంతరంగా, అంటే ఇప్పుడు ఉన్నది అలాగే యాస్టీస్గా ఉండాలి అని అంటే కాంగ్రెస్ కోటేయాలి అంటున్నారు. ఇప్పటి వరకు అక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేనే ఉండేవాళ్ళు. సో ఈ 22 నెలలు జూబ్లీహిల్స్ను పట్టించుకోలేదా? అలాంటప్పుడు అంటే వేరే ఎమ్మెల్యే అయితే పట్టించుకోరా? 12 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా. 12 సంవత్సరాల నుంచి వై ఐ విల్ టెల్. అందుకే ప్రజాపాలన గురించే మాట్లాడుతున్నా, అంతకుముందు పాలన కదా. మీరు అన్నది ప్రజాపాలన, ఇప్పుడు జరుగుతున్న ఈ 2 ఏళ్ళ నుండే కదా ప్రజాపాలన. ఎమ్మెల్యే అండ్ స్టేట్ గవర్నమెంట్, ఓకే, అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నాడు, స్టేట్ గవర్నమెంట్ ఉంది. స్టేట్ గవర్నమెంట్తో అపోజిషన్ ఎమ్మెల్యే పోయి పని చేయించుకోవాలా, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద అడ్రస్ చేయాలా. దిస్ ఈస్ హౌ ద గవర్నెన్స్ విల్ వర్క్. ఇక్కడ మనకి ఏమవుతుంది ఇబ్బంది అని, మనకి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయే ముందు అనారోగ్యం వల్ల వారు ఇంట్లోనే ఉండేవారు. వారు బయట తిరగలేనటువంటి పరిస్థితి, వారి ఇల్ హెల్త్. హీ వాజ్ ఆన్ డయాలిసిస్ ఫర్ ఎ వెరీ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు హిస్ హెల్త్ కండిషన్స్ డీటెయిల్స్ నేను పోదలుచుకోలేదు. ఇది ప్రజలందరికీ తెలుసు, ప్రజలు చూస్తూ ఉన్నారు. రోడ్ల సమస్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య, నాలాల సమస్య, ప్రతి ఒక్క సివిక్ ఇష్యూస్ అడ్రస్ చేయాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేది ఉంటుంది. ఆ స్థానిక ఎమ్మెల్యే వారు గల్లీల్లో, వీధుల్లో పోయి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రజలు అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే అవి అడ్రస్ అవుతాయి. ఆయన ఏనాడు కూడా తీసుకురానప్పుడు అది అభివృద్ధి అనేది కుంటపడిపోయింది. రోడ్లు అలానే ఉన్నాయి, నాలాలు అలానే ఉన్నాయి, ప్రతి ఒక్క సమస్య అట్లనే ఉండిపోయింది. వాటి యొక్క పరిష్కారం ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము. మేము 3 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉండబోతున్నాము. దాని తర్వాత మేము మళ్ళా ప్రజల మధ్యలోకి పోయి ఇంకా 2 మార్లు, అంటే దాదాపు 13 సంవత్సరాలు మేము అధికారంలో ఉండబోతున్నాము. అంటే దీనికి ఒక కంటిన్యూస్ డెవలప్మెంట్ కావాలి. కాబట్టి
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పేసి చెప్తున్నాము. మేము ఇచ్చినటువంటి క్యాండిడేట్ కూడా నవీన్ యాదవ్ చాలా యువకుడు, ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి ఆయన 3 సార్లు కాదు ఇంకో 4 సార్లు ఏ రకంగా అయితే పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు అక్కడ పదే పదే గెలుస్తూ వచ్చారో ఆ రకంగా మళ్ళీ ఈరోజు నవీన్ యాదవ్ గెలుస్తాడు అని చెప్పేసి మాకు నమ్మకం ఉంది కాబట్టి మా క్యాండిడేట్ అక్కడ యువకుడిని ఇచ్చినాం. మేము ఒక బీసీ ముద్దుబడ్డికి ఇచ్చినాం. మేము 100% చెప్తున్నాము. మేము దిస్ బై ఎలక్షన్ వీఆర్ టాకింగ్ అబౌట్ డెవలప్మెంట్, దే ఆర్ టాకింగ్ అబౌట్ సింపతి. డెవలప్మెంట్ వర్సెస్ సింపతి. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, సింపతి ఎక్కడ పనికిరాదు. మీరు ఎక్కడైతే మీరు చూసుకున్నట్లయితే మా పార్టీ డెవలప్ చేస్తాము అంటున్నారా? ఈ 2 ఏళ్లలో జూబ్లీ హిల్స్ కు సంబంధించింది మీరు చేసిన డెవలప్మెంట్ చూపిస్తున్నారు. 150 కోట్ల రూపాయలతో మేము శంకుస్థాపనలు చేసినాము, డెవలప్మెంట్ పనులు చేసినాము. శ్రీనగర్ కాలనీ మీరు చూసుకోండి, శ్రీనగర్ కాలనీ రోడ్లు అధ్వానంగా ఉంటే దాన్ని రిపేర్ చేసింది మేము. ఈ ఎమ్మెల్యే చనిపోయిన తర్వాత యూ కెన్ గో అండ్ వెరిఫై ఆన్ ద గ్రౌండ్. దాని తర్వాత మేము పలు రకాలుగా ఎక్కడ పడితే అక్కడ మేము శంకుస్థాపనలు చేసి దాదాపు 150 కోట్లు శాంక్షన్ చేసినాము. పనులు కొన్ని ఇనిషియల్ ఫేజ్ లో ఉన్నాయి, కొన్ని డెవలప్మెంట్ ఫేజ్ లో ఉన్నాయి, కొన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఈ 150 crores ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో రేపు పొద్దున మళ్ళీ ఎమ్మెల్యే ఫండ్స్ కింద వస్తుంటాయి మాకు. అందరితో పాటు వాటి యొక్క డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. 100% ప్రజలు నమ్ముతారు, విశ్వసిస్తారని చెప్పేసి నాకు బలమైన నమ్మకం ఉంది. నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంటున్నా, వీఆర్ గోయింగ్ ఆన్ ద సింపుల్ వన్ ఎజెండా విచ్ ఇస్ డెవలప్మెంట్ ఎజెండా. బీఆర్ఎస్ ఓన్లీ సింపతి లైన్ తోనే 100% వాళ్ళకి ఇంకేముందండి? మీరు చెప్పండి, 7 లక్షల కోట్లు దోచుకున్నటువంటి దొంగలకి మీరు మీది 2 ఏళ్ల పాలన రెఫరెండంగా మేము ప్రజల ముందుకు వెళ్తున్నాము అని అంటున్నారు. ఈ 2 ఏళ్లలో మీ వైఫల్యాలే మా ఆయుధాలు, మాకు వచ్చే ఓటు. వినండి, వాళ్ళు బాకీ కార్డ్ అనేది ఒకటి ముందు పెడుతున్నారు అటు బీఆర్ఎస్ వాళ్ళు, మీరు వాళ్ళను సింపతి కార్డ్ అంటున్నారు. సో ఏవైతే మీరు హామీలు అమలు చేయలేదో అవే మేము చెప్తున్నాం. ఒకవేళ అవి అమలు కావాలి అని అంటే కాంగ్రెస్ ను ఓడించాలి. అక్కడ బీఆర్ఎస్కి వేయాలా, బీజేపీకి వేయాలా, సెకండరీ వర్డ్. చాలా మంచి మాట అడిగారు. నేను ఇక్కడ క్లారిఫై చేయదలుచుకుంటాను. బాకీ కార్డు ఎస్ 100%. బాకీ ఎంత ఉందండి? ఇంకా టైము 3 సంవత్సరాలు ఉంది. బాకీ ఎంత ఉందండి? చేయాల్సిన మేము పర్సెంటేజ్ ఎంత చేయాలండి? మేము బై నా 40% చేసి ఉండాలా. 40% చేసినామో చేయలేదు లెక్క తెలిచండి. బరాబర్ 40% 100 రోజుల టైం. ఎస్ 100%. మేము ఇక్కడ స్టేట్ క్రైసిస్, ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది అని చెప్పేసి మాకు తెలియకపోవడం వల్ల 100 days అని చెప్పినాము. దట్ వాజ్ అవర్ కమిట్మెంట్, దట్ వాజ్ అవర్ డెడికేషన్. నో మ్యాటర్ వాట్ అయినా సరే మేము చేయాలనే ఏకైక ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ పోతున్నాము. వీరు పట్టుకొని బాకీ కార్డ్, అవును బాకీ బరాబర్ ఉందండి. మీరు 2014లో మీరు 2 సంవత్సరాలు మీరు చూడండి, మీరు ఎన్ని పథకాలు మీరు అమలు చేసిండ్రు, ఎన్ని హామీలు ఇచ్చిండ్రు. మీరు 2 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితుడికి ఇచ్చిండ్రా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేసినాడా? ఎన్ని హామీలు ఇచ్చినాడు? రైతు భరోసా అండి, రైతు బంధు ఎప్పుడు ఇచ్చినాడండి? ఏ సంవత్సరంలో ఇచ్చినాడండి? లెక్క తెలిచండి ఒక్కసారి. రైతు బంధు మే నాట్ బి దేర్ హామీ, బట్ దే హావ్ సెడ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫార్మర్స్. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మేము టేక్ కేర్ ఆఫ్ ద ఫార్మర్స్ అని చెప్పారు, అది చేయలేదు. మైనారిటీస్ 12% రిజర్వేషన్, అది చేయలేదు. నేను ఏం చెప్పదలుచుకున్నాను లెట్ మీ కంక్లూడ్ 10 seconds. నేను ఒకటే మాట చెప్పదలుచుకుంటున్నాను. మేము 40% టైం మాత్రమే అయింది. 40% ఆఫ్ పనులు మేము చేసినాము. ఎస్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏది ఉందో 100% వి విల్ ఫుల్ఫిల్. దాని తర్వాత 2028 ఎలక్షన్స్ కి పోబోతున్నాము.